శ్రీమహాగణాధిపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీసత్యచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రియమైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కాంచి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విజయయాత్ర సందర్భంగా వారణాసిలో ఉన్న సందర్భంలో వారు ఒక అనుగ్రహ భాషణం చేస్తూ శ్రేష్టమైన కొన్ని వాక్యాలు చెప్పారు. అందులో వారు అన్నది ఏంటంటే, హైందవ ధర్మం చాలా చక్కనైనటువంటిది, జగత్తుకంతటి గురుస్థానంలో ఉన్నటువంటి శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి అని చెప్తూ హిందీలో ఒక మాట అన్నారు. ఫసల్ హచ్చా హై ప్రచార్ హోనా చాహి అన్నారు. అంటే పంట లేదా ఫలం సమృద్ధిగా ఉంది, దాని గురించి విస్తారంగా ప్రజలకు తెలియజేయవలసిన కర్తవ్యం ఉంది అన్నారు. ఆత్మీయులారా, మహాత్ముల యొక్క తపన ఏంటంటే, మనం ధర్మ విషయాలు ఎవరికి చేరవేయాలో వారికి చేరవేయాల్సిన మన కర్తవ్యం ఉంది. ఎందుకనగా ధర్మం పైన ఆసక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏమంటుంటాం మనం, కలియుగం అండి, ఎవరికి కావాలి ఇవన్నీ అని. ఎవరికి అవసరమో వారికి మనం అందించాల్సిన కర్తవ్యం ఉంది. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అంటారు, మానవుడు తన జీవితాన్ని వృధా చేసుకుని వెళ్తున్నాడు. బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతామగ్న, పరే బ్రహ్మణి కోపిన సక్త అని. ఇలా బాల్యమంతా కూడా ఆటపాటల్లో గడిచిపోయింది. యవ్వనం సాంసారిక విషయాల్లోనూ, వృద్ధాప్యంలో ఆ సాంసారిక చింతలన్నీ కూడా గడిపేస్తాడు. ఇంకా బ్రహ్మను గురించి ఎవరు ఆలోచన చేస్తాడు అనగా, బ్రహ్మ అనగా గురువు అని తీసుకోవాలి ఇక్కడ మనం. సర్వరక్షకుడై సర్వదయామయుడై కరుణాసముద్రుడైనటువంటి గురువు దగ్గరికి ఎవరు వెళ్తారో వారు అదృష్టవంతులు. గురువు మనలో ఉన్నటువంటి శక్తిని గుర్తించి దానికి తమ తపస్సును అనుగ్రహించి వారు ఉత్తమమైనటువంటి శ్రేయస్సును పొందేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తారు. అందుకే మనం గురువులను అన్వేషణ చేస్తూ వెళ్ళాలి. గురువు అన్వేషణ అంటే ఎంత చక్కటి ఆదిగురు శంకరాచార్యుల వారు ఈ యొక్క సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించారు కదా. మరి సర్వము అక్కడ ఉంది, మనం వెళ్ళి అందుకోవడం మాత్రమే. అందుకు కాస్త సహనం, ప్రయత్నం. చాలామంది ఆదిగురు శంకర్లాగా మనమేం అంతటి గొప్ప కార్యాలు చేయలేము, పీఠాధిపతుల్లాగా మనం అన్ని కార్యాలు మనల్ని చేయమనలేదు. పాండవులలో వారి వారి ఆయుధాలను వారు ధరిస్తారు. భీమసేనుని వద్ద ఉన్న గదను అర్జునుడు మోయలేడు కదా. అర్జునుని వద్ద ఉన్నటువంటి పాశుపతాస్త్రాన్ని మిగతా పాండవులు ధరించలేరు కదా. అందుకే వారి వారికి యోగ్యత తగినట్టు ఏవైతే సాధనా సామగ్రులు ఉన్నాయో వాటితోనే వారు ధర్మకార్యం చేయడానికి ప్రయత్నించారు. ఉదాహరణకు కాంచి శంకర విజయేంద్ర సరస్వాముల వారు జొన్నవాడ కామాక్షీదేవి విజయయాత్రలో అక్కడ ఉన్నారు. అప్పుడు
లలితా బ్రాండ్ పెద్దాపురం రైస్ మిల్ ఓనర్స్ వారు స్వాముల వారికి ఒక వాహనాన్ని భక్తిపూర్వకంగా సమర్పించారు. అది ఎంత చక్కగా ఉందంటే ఆధ్యాత్మిక ప్రచారానికి అన్ని వసతులు ఉన్నటువంటిది ఆ వాహనం. దాంట్లో కామాక్షిదేవి విగ్రహం, దాని వెలుపలంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ యొక్క వివరాలన్నీ ఉన్నాయి, కూడబర్చారు. ఇలా చక్కనైనటువంటి ఆ వాహనము విజయవాడలో శ్రీవారికి సమర్పించబడింది. శ్రీవారు దాన్ని తన ఆశీర్వాదంతో ప్రారంభిస్తూ తర్వాత జొన్నవాడకు వచ్చిన తర్వాత జొన్నవాడలో ఉదయం శ్రీవారు అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి నాగభూషణం ఇట్లా రా అన్నారు. వెళ్ళాను. స్వాముల వారు లోపల ఆ వాహనంలో కామాక్షిదేవిని పూజించి దగ్గరికి పిలిచి ఈ వాహనంతో నీవు ధర్మ ప్రచారానికి వెళ్ళు అన్నారు. అది ఒక గొప్ప అవకాశం. శ్రీవారు ఒక్కడు ఎలా వెళ్తాడు అని కాదు, అక్కడ ఒక్కడైనా వెళ్ళి చేసుకురావాలి. అందుకే మహాపురుషులపైన నమ్మకం ఉంటే అక్కడ ఒక్కరు ఉండరు, ఆ ఒక్కరు వెనకల వారు ఉంటారు. అక్కడ జొన్నవాడ కామాక్షి నుంచి బయలుదేరినటువంటి ఆ యొక్క ధర్మరథం, ఒక డ్రైవరు మరి నేను అంతే. అక్కడ అన్నీ కూడా వసతులు ఉన్నాయి, మైక్ ఉంది. ఏం చేసేవాడిని, అక్కడి నుండి నెల్లూరు ప్రాంతం వైపు మరల్చాం. అక్కడ అనేకమైనటువంటి ప్రదేశాల్లో ధర్మ విషయమై నిలుచుకొని ఉపన్యాసాలు చెప్పేవాడిని. ఆ ఉపన్యాసాలలో ముఖ్యంగా మన యొక్క ఆలయాలు, వాటి పరిరక్షణ మరియు ఆలయాల వల్ల ఎంతమంది దాని ఉపయోగాన్ని పొందుతున్నారు, ఎక్కడైతే ఇతర ధర్మం యొక్క ప్రార్థనా మందిరాలు ఉన్నాయో అక్కడికే నిలబెట్టి నేను వాహనాన్ని అక్కడ మైక్లో అందరినీ కూడా ఎవరు నొప్పించకుండా మన హైందవ ధర్మం యొక్క గొప్పతనం మరియు దేవాలయాల విశిష్టత, విదేశాల నుంచి దేవాలయాలు చూడడానికి వస్తున్నారే కానీ ఎవరు మసీద్ను కానీ చర్చిని కానీ చూడడానికి రావటం లేదు. విదేశ ద్రవ్యకం మన దేశానికి ఏ విధంగా దేవాలయాల వలన లభ్యమవుతుంది మరియు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి ఔన్నత్యం ఉందని అనేక చోట్ల చాలా సవివరంగా వీధుల్లో నిలబడి ఉపన్యాసం చేయడం జరిగింది. అది ఎండాకాలం. ఆ ఎండ వేడిని కూడా భరిస్తూ ఒంగోలు, నెల్లూరు, అనేక పరిసర ప్రాంతాలన్నీ, అక్కడ గొలగమూడు వెంకయ్య తాత అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో, మరియు నెల్లూరు దగ్గర ఉన్నట్టు కావలి బండ్లమాంబాదేవి, రాజమాత బండ్లమాంబాదేవి, ఆమె గొప్ప సిద్ధి పురుషురాలు. ఆ ప్రదేశాల్లో దాదాపుగా అన్ని ప్రదేశాలను కూడా సంచరిస్తూ ఎక్కడెక్కడో దేవాలయాల్లో తలదాచుకునే వాళ్ళం. అంటే అక్కడ పరిసరాల్లో హైందవ ధర్మ అభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని కలిసి మాకు తగిన రక్షణ ఇచ్చేటువంటి వారు. మరియు పోలీస్ సిబ్బంది కూడా మేము ప్రచారం చేస్తున్నప్పుడు కంచి కామకోటి పీఠం నుంచి బయలుదేరినటువంటి ధర్మ రథము అని చెప్పి వారి దానికి రక్షణ మరియు అనేకమైన సహకారాలు కూడా పోలీస్ సిబ్బంది మాకు అందించింది. మంచి విషయం ఎవరైనా సరే దాన్ని వారు స్వీకరిస్తారు. ఎప్పుడు కూడా జాతి విద్వేషాలు కలిగించేటువంటి ఉపన్యాసాల వలన ప్రయోజనం లేదు. మనం ఏ ఉద్దేశం కోసం ధర్మరథాన్ని తీసుకుని వెళ్ళామో ఆ యొక్క ఉద్దేశం నెరవేరడానికి తగినటువంటి ప్రాతిపదికగా మనం ఉపన్యాసాలు చెప్పాలి. సామాన్యంగా ప్రవచనకారులు ఏం చేస్తారు, వారికి అప్పుడే సిద్ధమై ఏర్పాటు చేసినటువంటి వేదికలో కూర్చొని చక్కగా వారు ఉపన్యాసాలు చెప్పడం, అది ఒక విధానం. తదుపరి కొందరు మీడియా ద్వారా కూర్చొని చర్చలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ధర్మ విషయాన్ని చెప్పడం, అది కూడా ఒక విధానం. అయితే నేడు కావాల్సింది ఏంటి మన ధర్మానికి అంటే, మనము ప్రజల లోపలికి వెళ్ళాలి. ధర్మరథాలను మనం తీసుకొని వెళ్ళి సామాన్య ప్రజలకు కూడా ధర్మం యొక్క విషయం ఏమిటి,
ఆదిగురు శంకరాచార్యుల యొక్క వైభవం ఏమిటి, వారు ఏ విధంగా చతురామ్నాయాల పీఠాలు స్థాపించారు, మన దేవాలయాల విశిష్టత, మన పురాణాలు, పుణ్యకథలు, హరికథలు, మన కళలు, వీన్నిటిని కూడా మనం ప్రజల లోపలికి వెళ్ళి చెప్పాలి. ఆ చేసేటువంటి ప్రయత్నం అన్ని సంస్థల వారు కూడా చేస్తే తప్పకుండా హైందవ ధర్మం పైన అమితమైనటువంటి శ్రద్ధ ఏర్పడడానికి సాధ్యమవుతుంది. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ముమ్మారు ఈ యొక్క భారతదేశాన్ని అంతటినీ కూడా వారు సంచరించారు. అలానే కాంచి కామకోటి పీఠాది పరమాచార్య స్వాముల వారు, తదంతే వాసివర్యులు శ్రీ జయేంద్రుల వారు, శ్రీ శ్రీ శంకర విజయన్ సరస్వాముల వారు కూడా నిర్విరామంగా అనేక ప్రదేశాలు ఎందుకు సంచారం చేస్తున్నారు? ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల దగ్గర ఉండి వారికి ధర్మం గురించి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే నిద్రాణమై ఉన్నటువంటి సనాతన ధర్మ ఆస్తికులు ఎవరు ఉన్నారో వారందరూ కూడా మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అనేక చోట్ల దేవాలయాల్లో సభా సమావేశాలు ఏర్పాటు చేశాం. అక్కడ ఎందరో నిరుద్యోగులకు మేము ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, మీరు సమయం వృధా చేయకండి. మీ గ్రామాల్లో మీరు ధర్మ ప్రచారం చేయడానికి కాకపోతే పొరుగుర్లకు వెళ్ళండి. అక్కడున్నటువంటి వారిని సమావేశపరిచి, ఎవరిని ద్వేషించేటువంటి విషయం కాదు ఇది. ధర్మం గురించి, మన శాస్త్రాల గురించి, మన పురాణాల గురించి, మన యొక్క సంస్కృతి గురించి, మన సంప్రదాయాల గురించి అనేకమైన విషయాలను మనం వారి చెంతకు తీసుకువెళ్ళవలసినటువంటిది మన కర్తవ్యం. అందుకే భగవంతుడు వారికి తగినట్లుగా అనేకమైన వసతులు నేడు కల్పించాడు. కావున ధర్మ మార్గము, ధర్మపథము, ధర్మ ప్రచారం ఇది చాలా అవసరమైనటువంటిది. ఎందుకనగా భారతదేశం అనేటువంటిది మాత్రమే ధర్మానికి ఇంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం మనం కల్పించారు ఋషులు. కావున ఆత్మీయులారా, ఆదిగురు శంకరాచార్యుల వారిచే ఏ ధర్మ ప్రచారము మొదలైందో అది కేవలం ఒక దగ్గర మాత్రం ఆశ్రయం పొందకుండా ప్రతి గ్రామములలోనూ, ప్రతి పల్లెలలోనూ వెళ్ళి రైతులు సాయంకాలం పూట ఉన్నప్పుడు వారందరికీ కూడా విశదంగా ధర్మ విషయాలు మనం తెలియచేస్తే తప్పకుండా ఆ యొక్క హైందవ ధర్మం శాశ్వతమైనటువంటి కీర్తిని పొందడానికి ఎంతమాత్రం సందేహం లేదు. ఎట్టి విషయాలకైనా పరిపూర్ణంగా కాంచి కామకోటి పీఠం సంపూర్ణ సహకారాన్ని ఇచ్చి వేదధర్మాన్ని కానివ్వండి, మన సంస్కృతిని అనేకమైన విషయాల్లో చేదోడు వాడుగా ఉంటుంది అనే విషయం నిర్వివాదాంశం. ఆత్మీయులారా, గురువు యొక్క కృపను మనం పొందాలి. మన సమస్తమైనటువంటి ప్రాపంచిక, ఆధ్యాత్మిక అనేకమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగాలి అంటే భగవత్ సేవను మనం ప్రారంభించాలి. దాన్ని పరిమితం చేసుకోకుండా అపరిమితంగా ధర్మ ప్రచారం కొనసాగించడం భగవంతుని మనం చేసే నిజమైన సేవ అని మనం జ్ఞాపకం చేసుకుని ఆ మార్గంలో మనం పయనించడానికి గురువుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనపైన ఉండాలని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్పుష్పములను ఆస్తిక మహాశైల గుండెలలో నిలిచి ఉన్నటువంటి ధర్మ జాగృతికి ఎంతో భక్తిగా ఈ వాక్పుష్పములను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర.